హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే ఈరోజు టమాటా పప్పు ఎలా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తానండి. నేను ఫస్ట్ అయితే కందిపప్పు అయితే 3 కప్పులు తీసుకుంటే మసూర్ దాల్ 1 కప్పు అండి. 3:1 రేషియోలో అయితే తీసుకోవాలి. లేదా 1 కప్పు అది తీసుకుంటే 1/2 కప్పు అయితే నేను తీసుకుంటున్నాను. అలా తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇది బాగా వాష్ చేసుకొని వాటర్ పోసుకొని ఇందులో పచ్చిమిర్చి నేనైతే ఒక 5 టమాటాలు అయితే వేసానండి. అంటే పూర్తిగా కట్ చేయలేదు, 4 ముక్కలుగా కట్ చేసి అయితే వేసాను. 4 పచ్చిమిర్చి, 5 టమాటాలు వేసి అందులో కొద్దిగా ఉప్పు, కారం, పసుపు అయితే వేసుకుంటున్నాను. ధనియాల పొడి వేసుకొని వాటర్ అయితే వేసేసి విజిల్ అయితే పెడుతున్నానండి. ఒక 4 విజిల్ వచ్చేంత వరకు అయితే ఉడికిస్తున్నాను. తర్వాత తాలింపు అయితే వేసుకోవాలి. నెక్స్ట్ కళాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకొని జీలకర్ర, ఆవాలు, నెక్స్ట్ పచ్చెనపప్పు, మినపప్పు వేసుకొని పోపులండి వేసుకొని దీంట్లోనే కొంచెం 4 వెల్లుల్లి రెబ్బలు, నెక్స్ట్ కొద్దిగా ఒక ఉల్లిపాయ, నెక్స్ట్ ఎండుమిర్చి, కరివేపాకు అయితే వేసుకొని తాలింపు అయితే వేయించుకోవాలి. బాగా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఉల్లిపాయలు వేయించుకొని నెక్స్ట్ ఇది వేగిపోయినాక ఇంకా అంతేనండి. ఈ టమాటా పప్పు ఏదైతే ఉందో అదైతే బాగా స్మాష్ చేసుకొని, అంటే మేమైతే పప్పు గుత్తితో అయితే చేసుకుంటాము, కలుపుతాము. పప్పు గుత్తి స్మాష్ చేసుకుంటే పప్పు అయితే మొత్తం అంతా నలిగిపోతుంది కదా, ఇట్లా వేసేసుకోవడమే. ఈ తాలింపులో అయితే వేసేసి తిరుమత పెట్టేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అయితే పొయ్యి మీద ఉంచాలి. మసాలా అంతా దీనికి పట్టేటట్టు. ఇదే అండి నా స్టైల్లో అయితే టమాటా పప్పు ఇలానే ప్రిపేర్ చేస్తాను. మీరు ఎలా ప్రిపేర్ చేస్తారని అయితే చూపించండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.